చెప్పు నువ్వు ఇచ్చాడు ఎవరు ఆడేవాడు మేనోడు ఎవడు ఏమనుకుంటున్నాడు సుధీర్ రెడ్డి వాడు ఎట్లా సెటిల్ చేయాలి కదా వాడు వాడు ఏమనుకుంటున్నాడా వాడు సుధీర్ రెడ్డి వాడు వాడు ఏమనుకుంటాడు సుధీర్ రెడ్డి వాడు కరోడ్ పద్ధతి వాడు బ్యాంక్ వాడిని గుద్దాల కొడతామంది తమాషాలు చేస్తున్నారా వాళ్ళ గరీబులను ఎట్లా కొడతారా మీరు నాకు అర్థం కాదు పైసలు ఇచ్చి వాడే తమాషాలు చేస్తున్నారా కానీ ఏం సుధీర్ రెడ్డి ఏది నీ దగ్గర నీ జాగాలోకి వచ్చినా నువ్వు ఇలా పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టి ఇల్లు కూడా కొడతావా ఎట్లా అనుకుంటున్నావు సుధీర్ రెడ్డి అంత ఏమిటి నీకు మజాగానే పడుతున్నాడా నీకు అంత మర్యాద మాట్లాడితే సుధీర్ రెడ్డి నీకు చెప్తున్నా వాడు ఫార్మా ఉండని వాడు తీసుమార్కాడు ఉండని వాడు విన్నావా సుధీర్ రెడ్డి నీకు చెప్తున్నా నేను నీకు మళ్ళా చెప్తున్నా నువ్వు బ్యాంక్ వాడు ఓనరు సెటిల్మెంట్ చేసి వీళ్ళని తీయడికేచ్చు నువ్వు చెప్తున్నా నేను నీ ఓనర్ కి చెప్పు వాడు కరోడ్పతి ఉండాలి నేను చెప్తున్నా నీకు వాడు కరోడ్పతి ఉండాలి నాకు నేను కేర్ చేయ నీకు తెలుసు సుధీర్ రెడ్డి నీకు ఇదేదో కొంత లీడర్లను పట్టుకొని చెంచాలని చోడుకులను పట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి ఇదంతా గరీబులను పంపుతారేమన్నా సుధీర్ రెడ్డిను ఎట్లా సుధీర్ రెడ్డి ఏం లాభమా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంత పెద్ద కరోడ్పతులు ఫార్మా కరోడ్పతులు ఈ గరీబుల పైసలు నీకు చేత కాదావా నువ్వు అనిల్ పెట్టిడా గుల కొట్టిస్తావు జేసీ పెట్టిడా ఇప్పుడు అనిల్ ఉన్నాడు కదా జేసీ నేను ఇలా జేసీ ఉందిడా ఈడా నువ్వు జేసీ ఎందుకు తెచ్చినావు అని నువ్వు ఆగు సుధీర్ రెడ్డి నీ అనిల్ ఉన్నాడు కదా ఎట్లా చూస్తావా అనిల్ నువ్వు అయ్యో మాట్లాడు ఇక్కడ మాట్లాడు నువ్వేం చేస్తున్నావు అరే ఏందమ్మా వీళ్ళకి ఈ పైసలు లేనాక శాతం అయితలేదు అవే వాళ్ళకు సార్ నేను మాట్లాడిపిస్తాను సార్ స్టేషన్ కాడ ఎవరున్నారు వీళ్ళ కథ తెలిసే చెప్పండి నడువునా అన్నాడు చెంచాలు ఉన్నారు సార్ సార్తో మాకు చెంచాలు ఉంటే మీరు చూసుకోండి చెంచాలు ఆడైనా ఉంటారా ఎవరైనా ఫాల్తూ ఉంటారు ఆడైనా చెంచాలు ఉంటారు దునియాలో ఇప్పుడు నీకు వాడెవడు ఫ్యాక్టరీ వచ్చి సెటిల్మెంట్ అన్నది బ్యాంక్ కోడ్ చేయాలి అసలు వీళ్ళిద్దరు బ్యాంక్ కోడ్ చేయకుండా అసలు కొన్నోడికి తెలివి ఉండాలి కొన్నోడికి బుద్ధి ఉండాలి వాడు పిచ్చి ఉండేవాడికి కోట్ల రూపాయలు పెట్టి కొన్నోడికి బుద్ధి ఉండాలి దీని మీద ఏమైనా ఎవరైనా జేసీబీ అట్టే పట్టుకొని ఒక కెమెరా తీయండి అంతే అరే భాష మీరు చెప్పించండి మీద మీకు బ్యాంక్ కోడ్ అన్న రావాలి కొన్నోడు ఏం చేయాలంటే బ్యాంక్ సార్ ఇక్కడ కబ్జాలు ఎవరు ఉన్నారా లేదా అని వాడెవడైతే ఫార్మర్ కొన్నాడు పిచ్చి ముండవాడుకు ఆయనకి తెలివి ఉండాలి ఆయనకి వాడేదో బలిసి ఉన్నట్టున్నది వానికి బాగా బలుపు ఉన్నట్టున్నది వానికి ఈ లోకల్ చెత్తలా కొడుకుల లీడర్లను పట్టుకున్నట్టున్నాడు ఎవరినో ఈ చెత్త ముండా కొడుకులు ఆ చెత్తలా కొడుకులు నేను చూస్తా మీరు ఏం చేయాలంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈడ 40 ఏళ్ళ నుంచి ఉన్నారు ఈడ వాడు మీకు మీ కంపెనీ నుంచి రావాల్సినవి ఏమున్నాయి మీకు ఏదైనా ఒక దారి చూపెట్టి మీకు ఇల్లు ఖాళీ చెప్పాలి విన్నారా మీరు ఇప్పుడు ఎవరు జేసీబీ తెచ్చినా మీరు జేసీబీకి అడ్డం అనుకోండి కదా విన్నా మీరు ఇట్లా రోడ్ల నిలబడి ఆడికి కుడతారేనా మీరంతా పోలీసుడు అసమానంగా నేను చూస్తా స్టేషన్ కు రండి స్టేషన్ వాడి నేనేమంటే డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళు 45 నుంచి అన్న పంపిస్తారు నంబర్ 2
రాజు అనే వ్యక్తి ఓనర్. ఆయన మీరున్నారు, మీరైనా ఉన్నారు. ఇప్పుడు కొనేటోడు నేను ఒకటే మాట్లాడుతున్నాను, జాగ్రత్త. కొనేటప్పుడు ల్యాండ్ క్లియర్ ఉందా లేదా అని అడుగుతామని ల్యాండ్ నేనైనా నువ్వు ఒక ప్లాట్ కొన్నావు. ప్లాట్ కొనేటప్పుడు డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా, పొజిషన్ ఉందా లేదా, ఫోన్ మాకు పొజిషన్ ఉందా లేదా మనమైతే చూస్తాం. కొనేటోడు అగర్వాల్ ఎవరైతే ఆగ్రో ఫార్మా ఇండస్ట్రీ కొన్నాడు, బ్యాంక్ యాక్షన్ బ్యాంక్ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఓనర్ ఏం చేయాలంటే, ఓనరు బ్యాంక్ కూడా ఏం చేయాలంటే కొనేటోడు కూడా చూసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సుధీర్ రెడ్డి వాళ్ళ పిఏనా పార్ట్నర్ అని అంటున్నారు. సుధీర్ రెడ్డి ఆగ్రో ఎవరో ఓనర్స్, ఆగ్రో ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు బ్యాంకులతోటి ఎవరైతే ఆ ఫ్యాక్టరీ ఉన్నారో వాళ్ళతోటి ఈ ల్యాండ్ మీద ఎవరైనా కబ్జాలు ఉన్నారా లేదా, కంపెనీలో ఎవరైనా పనిచేస్తున్నారో సెటిల్మెంట్ అయినా లేవా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ ఉందా లేదా. బ్యాంక్ వాడు క్లియర్ చేసి ఇవ్వాలి, ఫ్యాక్టరీ ఓనర్ క్లియర్ చేసి ఇవ్వాలి. కొనేటోడు కూడా అన్ని కోట్లు పెట్టి బ్యాంకులో యాక్షన్ కొనేటోడు కూడా మరి చూసుకున్నారు. ఆ ముగ్గురు తప్పులు పెట్టుకోండి. వీళ్ళు 45 నుంచి అలా పనిచేస్తారు. సరే, ఆ సుధీర్ రెడ్డి అనేటోడు వచ్చి ఈడ ఎవరో కొంత లీడర్లను పట్టుకొని లీడర్లకు పైసలు ఇచ్చి ఒక 15-20 మందికి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఇచ్చింది. వీళ్ళు 70 మందికి ఇంకా 70 మందికి ఒక 15-20 మందికి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. లీడర్లు తిన్నారు ఎవరు, ఏ పార్టీకి ఎవడో తిన్నాడు ఎక్కడ పడిగాడు ఇక సదాశివపేట టౌన్. ఓకే, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాడికి ఆడెవడు కంపెనీలోని కీట్ ఉంది, వాడు ఇచ్చుకున్నాడు పోనీ అక్కడ ఎవడో ఫార్మా వాడు కానీ నేనేమంటున్నా వాళ్ళ తప్పులు పెట్టుకోండి. వీళ్ళని 3 ఏళ్ళని సతాస్తున్నారు. కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఇప్పుడు జేసీబీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లుంటే వీళ్ళు ఎవరి దగ్గర రావాలి? మీ దగ్గరికి రావాలి. అంతే కదా. నేను ఈసీఏ గారు కూడా చెప్పి కొత్తగా వచ్చింది. ఇంత మొదటి సీఏ గారు కూడా చెప్పిన పాపం ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేను కమిషనర్తో మాట్లాడాను. లేదు సార్, మాకు కంటెంప్ట్ కింద ఇబ్బంది పెడుతున్నారని మున్సిపల్ కమిషనర్ కూడా అన్నారు. మేము ఏం చేయలేకపోతున్నాం, అందుకే నీళ్ళు కట్ చేసినాం సార్ అన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఎం అన్నాడు, సార్ పాపం పేదోళ్ళు కంటెంప్ట్ వేస్తున్నారు సార్, కరెంట్ కట్ చేస్తున్నారు. ఇది పొజిషన్. నేను ఇప్పుడు సైట్ మీద పోయి ఆ సుధీర్ రెడ్డి అంటే ఫోన్లో నిద్రించి అన్ని లాంటి ఉన్నాడు. ఎలా కొట్టే జేసీబీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళకి ఒక ప్లాట్, ఒక్కొక్కరికి ఒక ప్లాట్ 10 లక్షలు క్యాష్ ఎవరు కల్పించాలి? కంపెనీ ఓనరు, బ్యాంకు, అట్లాగే ఈ ఆగ్రో ఫార్మా ఎవరైతే కొన్నారు ఈ ముగ్గురు కలిసి వచ్చేది. నేనేమంటున్నట్టు మంచిగా ఉన్నంతసేపు ఏం కాదు ఏం జరగరా అని సరిపోతా ఎవరో ఒక ఆడామేమని అయిపోయి ఎలిగేషన్ అవుతుంది, ఇష్యూస్ అవుతాయి కదా. ఎందుకు ఇంత దాకా ఎందుకు తెచ్చుకుంటున్న రాదు? వెరిఫై చేసి దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో కొన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి పెట్టి మాట్లాడి నేనేమన్నా ఆయనకే చెప్పినా, అరే లీడర్లు ఎందుకు రాయన, ఎమ్మెల్యే వద్దు, ఎక్స్ఎమ్మెల్యే వద్దు, ఎల్లిగా అడవద్దు, మల్లిగా అడవద్దు, నీకెందుకు ఆయన వాళ్ళని బాధితులని కూర్చునే పెట్టుకో కదా. ఏం చెప్తారు సార్, ఈజీ కదా. సూర్యుతో పోయేది వచ్చిర్రు, మళ్ళీ నేను మాట్లాడతారా అని చెప్పాడు. అది సార్, నేను తప్పు పడ్డా. మీరేం చేస్తారు? మీరేంటి వాళ్ళు తినాలి, వీళ్ళు తినాలి, ఓకే. కానీ జెన్యూన్ డిమాండ్. వీళ్ళు నిజంగా కొన్ని రైట్స్ ఉంటాయి, నేను ఉండలే పట్టలే. కానీ నేను అన్న వాళ్ళ సుధీర్, కానీ ఇంత పెద్ద కోటీశ్వరరావు ఆయన, మీరు 100 కోట్లు పెట్టి ఇంత పెద్ద భూమి కొన్నావు. అదే ఒక 2-3 కోట్లు పెడితే రోగం మారాను ఆయన అని సుధీర్ రెడ్డిని అన్నా.
ఏం రోగం రా నాయన మీకు? ఈ అమ్మ ఈ 100 కోట్లు ఏం నాకుతారా? ఏం చేస్తారా? అచ్చా, ఈ భూమి ఇండస్ట్రియల్ భూమి, ఇది ఇండస్ట్రియల్ భూమి. ఈ ఇండస్ట్రియల్ భూమి నీకు రియల్ ఎస్టేట్ అయితే పనికిరాదు. నువ్వు చేస్తే కూడా కంపెనీ పెట్టాలి. మళ్ళీ ఇది కూడా పుకారు ఉంది ఇక్కడ. దీంట్లో ఇప్పుడు ఎవరు ఏమంటారంటే, ఇప్పుడు దీంట్లో కేటీఆర్ది ఇష్టం ఉంది, హరీష్ రావుది ఇష్టం ఉంది. అందుకే వాడు ఆ ధైర్యం మీద, సుద్దిరెడ్డి అనేటువంటి ఆ ధైర్యం మీద అని ఉన్నది. కానీ మీకు తెలుసు కదా, చెప్తాను సార్, జగ్గారెడ్డి వేసుకుంటాడు. నాకు ఎవరుంటే నాకేం చేసేది ఉంది, ప్రేమతోడు వస్తే ప్రేమతో. నేను ఏం చెప్పినా చెప్తాను సార్, చిన్న సలహా ఇచ్చిన అంటే ఇవన్నీ కత్తులు తలవాళ్ళు వద్దురా నాయన. వాళ్ళని పిలుచుకుంటే సింపులే కదా. సూదితోడు పోయేదానికి జనము నువ్వు గడబడ చూస్తాడు ఎవడము. నేను చెప్పాను, నీకు అర్థమైంది రైట్. నేను నా రిక్వెస్ట్ చేయాలి సీఏ గారికి చెప్పు, నిజంగానే కూర్చోబెట్టి ఎవడో తెలియదు చెప్పి నాకు చెప్పిండు. ఇంకోటి ఏమంటే, ఇదిగో శేఖర్ ఒక్కరు రావద్దు ఇక, మళ్ళా చెప్తున్నా, వీడు లబ్ధిదారులు ఎంతమందిరో అంతమందిని కూర్చోండి. నో టీం లీడర్. లబ్ధిదారులు ఆడవాళ్ళని, మొగోళ్ళని, పిల్ల జల్ల అందరిని కూర్చోబెట్టి అందరు ముందు ఇదే డిమాండ్. వాళ్ళకు ఫ్లాట్ డిమాండ్, వాళ్ళకు 10 లక్షలు కాసి ఇచ్చాడు. నేను మళ్ళా వాడు లీగల్ గేల్ అనడానికి నేను బ్యాంక్ ఆడ కూర్చుంటా, మళ్ళీ ఇంటి ఓనర్ దగ్గర పోతా, నేను కంపెనీ ఆడ కూర్చుంటా, నేను లీగల్ గానే పోతా. ఇది నా మెసేజ్. ఓకే, ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు వాళ్ళ కరెంటు నీళ్లు నాకు ఇప్పించేసారు. జమీదార్ సాబ్ చెప్పిన, సిఐ చెప్పిందంట, సిఐ గారు చెప్పారంట, మిమ్మల్ని మీరు ఎంతమంది లబ్ధిదారులు, ఆడోళ్ళు, మీ పిల్లలు, బ్యాకలు, మీ మొగోళ్ళు అందరూ కూర్చొని సెటిల్మెంట్ చేయమని చెప్పిన. సరేనా? మీరు ఆడనే కూర్చొని కరెంటు వాళ్ళకు మీకు కరెంటు కూడా ఇప్పమని చెప్పిన, నీళ్లు కూడా ఇప్పమని చెప్పిన. చూసిన వీరన్నా ఏనా ఏం కౌన్సిలింగ్ ఎవరితో అర్థం కాదు. నువ్వు ఫాలో అప్ చేసి నాకు చెప్పాలి. విన్నావా? జమీదార్ సాబ్ చెప్పినా కదా, ఉన్నామా సరేనా? ఇక మీరు ఆడ పోయి ఉండండి. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.